అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డ్ వైద్యంతో బొమ్మయ్య అనే వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాయదుర్గం నియోజకవర్గంలోని గుమ్మగట్ట మండలం గోనబావి గ్రామానికి చెందిన బొమ్మయ్య అనారోగ్యంతో శనివారం రాత్రి రాయదుర్గం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కోసం చేరాడు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో హాస్పిటల్ వైద్య సిబ్బంది ఒత్తిడి మేరకు బొమ్మయ్యకు సెక్యూరిటీ గార్డ్ వైద్యం అందించాడు. సెక్యూరిటీ గార్డ్ అందించిన వైద్యం వల్ల బొమ్మయ్య సోమవారం ఉదయం ప్రభుత్వాసుపత్రిలోనే మృతి చెందినట్లు మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు. సెక్యూరిటీ గార్డ్ అందించిన వైద్యం వికటించి బొమ్మయ్య మరణించిన వార్తను బయటకు రాకుండా వైద్య సిబ్బంది గోప్యంగా ఉంచారు. బొమ్మయ్య మృతి విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బొమ్మయ్యకు సెక్యూరిటీ గార్డ్ కాకుండా వైద్యులు వైద్య సేవలు అందించి ఉంటే తన భర్త బ్రతికేవాడని భార్య బొమ్మక్క ఆవేదన వ్యక్తం చేసింది. ప్రభుత్వ వైద్యులు సొంత క్లినికులపై చూపుతున్న శ్రద్ధ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం కోసం వచ్చే రోగులపై చూపడం లేదని విమర్శించింది. తన భర్త మృతికి ప్రభుత్వ వైద్యులే కారణమంటూ కన్నీరు పెట్టుకుంది. కాబట్టి వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు తన భర్త మృతిపై స్పందించి కారణమైన వైద్య సిబ్బందిపై తగు చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. చాలా చూపిస్తాం. వచ్చా డాక్టర్లు పెట్టుకోలేదు. పెట్టుకపోయినాక కొండబెట్టి వాచ్మెన్ వాచ్మెన్ వచ్చినాక అది సూజేసి కొండబెట్టి ఉండదు. నేనే పోతే మాత్రలు సన్ని అవి కూడా ఆడపారేసి తీసుకొద్దు గాబర్లో తిరిగి వచ్చి బొమ్మని చూడలేదు. వారు అట్లా ఉండదన్నా కానీ దావాలి కదా సార్, దాలేదు తిరిగి అవి రేయాలని నిద్రపోలేదు సార్. ఇట్లా ఎదురు బెదరుగా వాళ్ళకి ఆయాసం ఎక్కువ వేసి ఇంకా దీని అట్లా ఆయాసం ఉన్నా కానీ కొంచెం తిని పండ్లు రసం నీళ్ళు అన్నీ తాగుతుంది. అవి దాచిన రైతులకి ఏది తినలేదు సార్. ఈ నర్సులు ఉంటారు కదా, అవన్నీ పానం పోయేతో మిషన్ పెట్టి పానం పోయేతాడు ఇంకెవడు ఉంటారు సార్, ఉంటుందా? అన్నీ చూసారు అయిపోయారు. వాచ్మెన్ వచ్చి చూసి చేసినాక నా మూడు చనిపోయారు. వాచ్మెన్ వచ్చింది చూసేసా డాక్టర్ కాలేదు, నా మూడు తక్కువ చనిపోయారు. వాచ్మెన్ వచ్చి చూసేసి ఎక్కువ తక్కువ నా మూడు వాచ్మెన్ చూసే కొంచెం డాక్టర్ ఇంకనుకున్నట్లా. ఇప్పుడు మేము వాయింటే డాక్టర్ ఉండాలి, వాచ్మెన్లో ఏరే వాళ్ళు చూస్తే అదే పోతుంది. డాక్టర్లే చూసింటే ఇంకా మా నాన్న ఇంకా వారం వచ్చో నెల వచ్చో ఇంకా ఉంటుండే. ఇట్లా ఏరే వరకు ఎవరు జరగకూడదు. ఇట్లా మేము డాక్టర్ ఉండాలి. అది డాక్టర్ చూసుకోదానికే చనిపోయాడు. ఏరే వాళ్ళకి ఇట్లా జరగకూడదు. ఇట్లా అందరికీ మసంగా చూసుకోవాలి. ఇంక ముందరగానే ఈ పని ఎవరికి జరగకూడదు. ఇట్లా డాక్టర్ సరిగ్గా పట్టుకోలేదు. వాచ్మెన్ వచ్చి చూసినాడు. డాక్టర్లు వచ్చి కొన్ని రోజులు పెరగచ్చు ఉండొచ్చు, మరో పట్టుకోలేదు. మేము పనికి పోయినా కూలి పని చేసేవాళ్ళు.